హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూట్రిగైడ్ డైలీ. ఈరోజు ఫుడ్ టైమింగ్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫుడ్ టైమింగ్స్ మార్నింగ్ మనం ఏదైతే సూర్యోదయం మన నిద్ర లేవడం జరుగుతాయో ఈ టైంలో మన జీర్ణ వ్యవస్థ కావచ్చు, మెటబాలిక్ సిస్టమ్ కావచ్చు యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ అయిన తర్వాత మనం నిద్ర లేసిన తర్వాత మినిమం 2-3 అవర్స్ లోపల బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. సో కరెక్ట్గా రోజంతా మనకి ఎనర్జెటిక్గా ఉండడానికి బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. మంచి పోషకాలు ఉన్న ఆహారం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. సో లంచ్ యాజ్ ఇట్ ఈస్ 12 to 2 మధ్యలో తీసుకోవాలి. సో అలాగే డిన్నర్కి వచ్చేసరికి మినిమం 4 to 5 అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి లంచ్ నుంచి డిన్నర్కి. అంటే మనం ఎన్ని గంటలకు భోంచేయాలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి లంచ్ చేస్తారో మినిమం 4 to 5 అవర్స్ గ్యాప్ ఉండాలి. అలాగే డిన్నర్ వచ్చేసరికి ఇప్పుడు చాలా వరకు 6 లోపల తినేయాలి, 6 తర్వాత ఏమీ తినకూడదు. సో ఇవి వింటున్నాం జనరల్గా. కానీ సైంటిఫికల్గా తీసుకుంటే 6 to 8 లోపల మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం పడుకునే టైంకి మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి డిన్నర్ నుంచి మనం పడుకునే టైంకి. అప్పుడు జీర్ణ వ్యవస్థ మంచిగా తీసుకున్న ఫుడ్ని జీర్ణం చేసి నిద్ర కూడా క్వాలిటీగా ఉండడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అన్నిటికన్నా మించి రాత్రిపూట భోజనం లైట్ ఫుడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా 6 లోపల తీసుకోవాలి అని. 6 లోపల అంటే 6 o'clock మంచిగా పుష్టిగా బిర్యానీ తినేసి మళ్ళీ ఏం తినకుండా ఉండొచ్చు. కానీ నాన్ వెజ్ ఐటమ్స్, హెవీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు డైజెషన్ టైం కూడా మారిపోతుంది. సో అంతకన్నా 8 o'clock తినండి హ్యాపీగా, బిలో 8 తినండి. లైట్ ఫుడ్ తీసుకోండి, 2 పుల్కాస్, లో క్యాలరీ ఫుడ్, ఈజీ డైజెషన్ ఫుడ్ రాత్రిలో తీసుకోవడం వల్ల నిద్ర క్వాలిటీగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది, హెల్త్కి కూడా మంచిది. సో యాక్చువల్గా సూర్యాస్తమయం తర్వాత స్లోగా జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది, జీర్ణం అవ్వడం తగ్గుతుంది. కాబట్టి దాని పవర్కి తగ్గట్టు మనం ఫుడ్ ఇవ్వాలి. హెవీ ఫుడ్ ఇచ్చేసి రాత్రుల్లో ఇబ్బంది పెట్టకూడదు, ఆర్గాన్స్ని మనం కూడా ఇబ్బంది పడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.